వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ బాతే పవన్ కుమార్. ఇప్పుడు నేనైతే అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా. సో అహ్మదాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు ట్రావెల్ చేయబోతున్నా. హిసార్ నుంచి సికింద్రాబాద్ మధ్య తిరిగే సూపర్ ఫాస్ట్ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా. సో ట్రైన్ నంబర్ 22738. ఇప్పుడు 7:30 అవుతుంది టైము. ట్రైన్ ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన టైం 8:05, బట్ లేట్ అయ్యి వస్తుంది అనుకుంటా ట్రైన్ అయితే. మిగతా డీటెయిల్స్ నేను ట్రైన్లోకి వెళ్ళి చెప్తాను. ట్యాక్సీలో కానీ కార్లో వస్తే అక్కడ నుంచి లోపలికి వెళ్ళేదానికి చేశారు. సో ఇది జనరల్ టికెట్స్ తీసుకోవడానికి మెయిన్గా అనమాట. అటు లాస్ట్లో ఎంక్వైరీకి ఉంటుంది, ఇటు సైడ్ జనరల్ టికెట్స్ తీయొచ్చు మనం. సో మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీదకి వస్తుంది. ఈరోజు 9th December 2024. సో మండే ఈరోజు ఈ ట్రైన్ అహ్మదాబాద్ నుంచి మండే సాటర్డే మాత్రమే ఉంటుంది. 9:03 అవుతుంటే డిపార్చర్ అయిపోతుంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 9 నుంచి అటు నుంచున్న ట్రైన్ అహ్మదాబాద్ నుంచి దానాపూర్కి వెళ్ళే ట్రైన్ అనమాట. దానాపూర్కి ప్రతి పెద్ద సిటీ నుంచి ట్రైన్ ఉంటుంది. సో అందులో ఇదొకటి. సో అవన్నీ కూడా నేను కవర్ చేస్తా. ఇంత చలి ఉందంటే మాటలు కూడా తడబడిపోతున్నాయి. సో అంత చలి ఉంది. సో దిస్ ఇస్ ద డిపార్చర్ ఫ్రమ్ అహ్మదాబాద్ జంక్షన్. స్టేషన్ కోడ్ ADI. ఇది వెస్టర్న్ రైల్వే జోన్లోకి వస్తుంది. అహ్మదాబాద్ డివిజనల్ హెడ్ క్వార్టర్ ఇదైతే. దీని తర్వాత డైరెక్ట్ వడోదరాకి ఆగుతుంది ట్రైన్ అయితే. సో డిపార్ట్ అయితే అయిపోయాము. ఇది తాపీ రివర్, లేకపోతే తాపీ రివర్. సో ఆల్రెడీ నర్మదా రివర్ని నేను మిస్ అయిపోయినా. సో మిస్ అయిపోయినా అనమాట. ఫస్ట్ స్టాప్ వడోదరా జంక్షన్ ఉంటే దాని తర్వాత అహ్మదాబాద్ నుండి 230 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది సూరత్. స్టేషన్ కోడ్ ST. వెస్టర్న్ రైల్వే ఆపరేట్ చేస్తుంది డివిజన్ ముంబై. ఇక్కడ మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో రావాల్సిన టైం 11:40, బట్ ఇది 12:16కి చేరుకుంది సూరత్కి అయితే. ఇక్కడ చాలా మంది దిగేసింది చూడండి. ఇక్కడ నుంచి ఎక్కుతున్నారు సూరత్ నుంచి. ఫుడ్ కూడా వస్తూ ఉంటుంది.
సో ప్యాంట్రీ కార్ కూడా ఉందన్నమాట ఈ ట్రైన్లో అయితే. సో సూరత్లో ఖాళీ అయింది, అట్లే చాలా మంది ఆక్యుపై కూడా చేసుకుంటున్నారు ఇక్కడ. ఇప్పుడు దీని తర్వాత మొత్తం మహారాష్ట్రలో నడుస్తుంది ట్రైన్. ఫుడ్ మన ప్యాంట్రీది సో ఎక్కిస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే వాష్రూమ్ దగ్గర సో బేసిన్లో వాటర్ అయితే వస్తున్నాయి కానీ చాలా గలీజ్గా ఉంది. చూద్దాం సిచ్యువేషన్. మొత్తం ఇదైతే పర్వాలేదు, రెస్ట్ ఉంది. కానీ వేరే వాష్రూమ్స్ అయితే గలీజ్గా ఉన్నాయి, చాలా అస్సలు బాగాలేవు అన్నమాట. సో ఇది పరిస్థితి. ఇక్కడ 5 minutes స్టాప్ ఉంటుంది. స్టేషన్లో ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు చూడండి. సో ఇది చాలా మంచి విషయం. సూరత్ నుంచి ట్రైన్ అయితే బయలుదేరింది. సో టీ తీసుకొని రన్నింగ్లో ఎక్కుతున్నాడు చూడండి. టీ చాలా దూరం ఉండే అని అంటున్నాడు. పాపం చాయ్ పడిపోయింది ఎక్కేటప్పుడు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద నుంచి అయితే ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది. సో ఇది డిపార్చర్. దీని తర్వాత డైరెక్ట్గా మహారాష్ట్ర ఎంటర్ అవుతుంది ట్రైన్. ఎంటర్ అయిన తర్వాత నందూర్బార్ అనే స్టేషన్ వస్తుంది. అక్కడ నుంచి మొత్తం మహారాష్ట్రనే ఉంటుంది, బలార్షా వరకు, కాగజ్ నగర్ వరకు. సో మహారాష్ట్రలో ట్రావెల్ చేసే వాళ్ళకి మరాఠావాడ్ రీజన్లో ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా పనికి వస్తుంది ఈ ట్రైన్ అయితే. సో అన్ని స్టేషన్స్ అయితే కవర్ చేయలేం కదా. సో చాలా ఇంపార్టెంట్ స్టేషన్స్ కవర్ చేస్తున్నా. వడోదరా జంక్షన్ కూడా కవర్ చేద్దాం అనుకున్నా కానీ నా కెమెరా ప్రాబ్లం వల్ల అది రికార్డ్ అవ్వలేదు యాక్చువల్లీ. సో వడోదరా ఫస్ట్ స్టాప్. వెళ్ళిపోయింది. వల్సాడ్కి సంబంధించిన ఎలక్ట్రిక్ లోకో అండ్ ఇంకోటి WAP4 ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్గా మహారాష్ట్రలోని నందూర్బార్ చూపిస్తా. దిస్ ఈస్ ఉదనా జంక్షన్. సో ఇది జంక్షన్ పాయింట్ ఎందుకంటే ఇక్కడ నుంచి 9-1-0-5 उधना भुसावल मेमू उधना से चलकर भुसावल को जाने वाली कुछ ही समय में प्लेटफॉर्म क्रमांक 5 से चलने को तैयार है। सूरत एवं मंगलमय यात्रा की कामना करते हैं। ఇక్కడ నుంచి మహారాష్ట్ర వైపు తీసేసుకుంటుంది, ఒకటి ముంబై వైపు వెళ్తుంది అన్నమాట. ఏదో ఎక్స్ప్రెస్ ట్రైన్ ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయింది ఉదనా జంక్షన్. అహ్మదాబాద్ నుంచి 390 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది నందూర్బార్ స్టేషన్. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వచ్చింది. 2:36కి రావాల్సిన ట్రైన్ 2:40 వరకు స్టేషన్లోకి అయితే వచ్చేసింది. ఇది మహారాష్ట్రలో ఎంటర్ అయిపోయాం మనం. ఇది వెస్ట్రన్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ డివిజన్ ముంబై. ఇది మహారాష్ట్రలో లొకేటెడ్. ఇక్కడ మరాఠీ లాంగ్వేజ్ ఫాలో అవుతారు అన్నమాట. కోర్స్ చూడండి, డివిజన్ ముంబై. నందూర్బార్లో ఎక్కుతున్నారు చాలా మంది. అరటి పండ్లు అమ్ముతున్నారు బయట అయితే. ఒక 10 minutes ఆగిన తర్వాత నందూర్బార్ నుంచి బయలుదేరింది ట్రైన్ అయితే.
సో ఇప్పుడు మనము మహారాష్ట్రలోకి వచ్చేసాం కదా, ఆల్మోస్ట్ ట్రెక్స్ అంతా మహారాష్ట్రలోనే ఉంటుంది. సో తెలంగాణలో ఎక్కువ ఉంటుంది అనమాట. సిర్పూర్, కాగజ్ నగర్, ఇంకా కాజీపేట్ జంక్షన్, అలా సికింద్రాబాద్ వైపు వెళ్ళిపోతాం మనము. ప్రెజెంట్ అయితే వెస్ట్రన్ రైల్వే జోన్లోనే ఉన్నాం. ఇంకా చాలామంది టీ అమ్మడానికి వచ్చారనమాట, క్యాటిల్స్ లాంటివి తీసుకొని. సో బాగానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కట్టెల పొయ్యి మీద చేసిన టీ ఉంటుంది అనమాట అదైతే. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు టైం 2:51 అవుతుంది. అంటే 4 లైన్స్ ఎలక్ట్రిక్ లైన్స్ అన్నమాట. అంటే ట్రెబల్ అని అంటారు కదా ఆ లైన్. సో ఇప్పుడు మనము జల్గాం జంక్షన్కి చేరుకుంటున్నాము. అహ్మదాబాద్ నుండి 540 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది జల్గాం జంక్షన్. స్టేషన్ కోడ్ JL. సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేసింది డివిజన్ భుసావల్. ఇక్కడ మొత్తం 6 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా చాలా మంది ఎక్కుతారు అనుకుంటా. జనరల్లో అయితే మరీ ఎక్కుతారు. హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ నుంచి ఒక లైన్ భుసావల్ నుంచి ఒక లైన్ వస్తుంది, మన్మాడ్ జంక్షన్ నుంచి ఒక లైన్ వస్తుంది. అంటే ముంబైకి వెళ్ళడానికి కూడా ఇక్కడ నుంచి ట్రైన్స్ ఉంటాయి. వాష్రూమ్ పరిస్థితి అయితే మరీ దారుణంగా మారిపోతూ ఉంటుంది అన్నమాట. చూడండి, యాక్చువల్లీ ఇక్కడ చాయ్ మనకి అరటి పండ్లు అయితే కంపల్సరీ దొరుకుతాయి. సో ప్లాట్ఫామ్లో సమోసాలు దొరుకుతున్నాయి చూడండి. దీని తర్వాత భుసావల్ జంక్షన్ వస్తుంది. ఇది ఇక్కడికి రావాల్సిన టైము 5:35, బట్ ఇది 5:20 లోపలనే వచ్చేసింది. ఇప్పుడు 5:40 అవుతుంది. సో బయలుదేరింది కరెక్ట్ టైంకి. సో కొంచెం తొందరగా వచ్చింది కాబట్టి చాలా టైం దొరికింది. ఇందాక వీడియో తీస్తుంటే ఒక పోలీసుడు వచ్చి ఎందుకు తీస్తున్నావు అని అన్నాడు. సో యాక్చువల్లీ దీనికి పర్మిషన్ అవసరం లేదు అని అన్నా నేనైతే. ఏమంటే అసలు డిలీట్ చేసి పడేయని అన్నాడు. డిలీట్ అయితే చేసిన, మళ్ళీ దాన్ని రివర్స్ చేసుకుంటా. ఇప్పుడు ఎంతోమంది చేస్తారు, వందలాది మంది వీడియో తీస్తూ ఉంటారు. ఎంతోమంది వీడియో తీస్తూ ఉంటారు కదా, అయితే వాళ్ళని పట్టుకోకుండా నాలా నార్మల్గా వీడియో తీసిన వాళ్ళని పట్టుకున్నారు. వీళ్ళకి ఇటు సైడ్ అయినా కానీ చాలామంది ఇప్పుడు వాళ్ళు అక్కడ తీశారు కదా, అయినా వీళ్ళు ఇలా చేయడం తప్పు కదా. నెక్స్ట్ భుసావల్ జంక్షన్ వస్తుంది. సో నేను అది చూపిస్తాను కదా. వైరల్ అవుతాయి పేరు. మన ట్రైన్ భుసావల్ జంక్షన్ వైపు వెళ్తుంటే పక్కన నుంచి అది ఓవర్టేక్ చేయడానికి వస్తుంది చూడండి ఒక ట్రైన్. సో అది కొంచెం ఫాస్ట్గా ఉంది. సో మనం కూడా ఫాస్ట్ అయిపోతాము. ప్యారలల్ రన్ అయితే బాగుంటుంది. సో చూద్దాము. వచ్చేసింది మాల్దాకి సంబంధించిన అదనమాట.
మాహు లోకమాన్య తిలక్ ట్రైన్ అంట. చూడండి, లోకమాన్య తిలక్ అంటే ముంబై. మన ట్రైన్ వాళ్ళ ట్రైన్ ఒకటే దాంట్లో వెళ్తుంది. దాన్ని ఓవర్టేక్ చేసి పడేసేటట్టుంది. ఇటు సైడ్ మొత్తం 4 లైన్స్ ఉన్నాయి, ఎందుకంటే ముంబై సైడ్ వెళ్ళేవి కూడా ఇక్కడ నుంచి ఉంటాయి కాబట్టి 4 లైన్స్లో ఉందన్నమాట. ఏదైనా ఫ్యాక్టరీ అయి ఉంటుంది ఇటు సైడ్కి. సో సన్సెట్ అయితే ఆల్రెడీ అయింది. ఈ చాయ్ కూడా అప్పటి నుంచి అన్ని డబ్బాలలో నన్ను చూస్తుంది. ఏం స్పీడ్లో పోయింది, మనం కూడా చాలా స్పీడ్లో ఉండే. సో భుసావల్ చూపిస్తాను నెక్స్ట్. ఇప్పుడు నేను S1 వరకు వచ్చేసిన. ఇక్కడ వాష్రూమ్స్ బయట కూడా బాగానే ఉంది, లోపల కూడా అంతే అనమాట. ఇది కూడా S3ది చూడండి, S3కి వచ్చింది. అహ్మదాబాద్ నుండి 564 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది భుసావల్ జంక్షన్. స్టేషన్ కోడ్ BSL. సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేస్తుంది. ఇది ఒక డివిజనల్ హెడ్ క్వార్టర్. ఇక్కడ మొత్తం 9 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సికింద్రాబాద్లో అయితే 10 కదా, ఇక్కడ అయితే 9 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మరాఠీ లాంగ్వేజ్ అండ్ మహారాష్ట్ర స్టేట్ ఇది. పోలీసులు చూస్తే వాళ్ళతో దమ్ముంటుంది. ఇక్కడ కూడా చాలా మంది ఎక్కుతారు. హైదరాబాద్కి వెళ్ళాల్సిన వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. సో 6:05కి రావాల్సిన ట్రైన్ 6:15కి వచ్చేసి. ఇక్కడ ఏమన్నా తినడానికి దొరుకుతుందా చూద్దాం. ఆల్మోస్ట్ ప్యాసింజర్స్ అందరూ రాజస్థాన్ నుంచే ఉన్నారనమాట. సో చూసుకోవచ్చు, అన్ని బాక్సెస్లో రాజస్థాన్ నుంచి ఉన్న వాళ్ళు. మళ్ళీ S4 వరకు వచ్చేసినాం. చూడండి, ఇటు సైడ్కి అయితే నేను చూపించలేదు కదా, వాటర్ వస్తున్నాయి. అయితే ఎలాగో చూపించే లాయక్ కాదు అవి. ఇట్లా ఒక 5 to 10 minutes ఆగిన తర్వాత బయలుదేరింది భుసావల్ జంక్షన్ నుంచి. ఒక లైన్ అకోలా జంక్షన్ నుంచి, జల్గావ్ జంక్షన్ నుంచి వస్తుంది అనమాట. ముంబై లైన్స్ వచ్చి కూడా కలుస్తాయి కాబట్టి ఇది ఒక చాలా పెద్ద జంక్షన్ పాయింట్. ఇప్పుడు 6:27 అవుతుంది టైము. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వచ్చినుండే. ఇప్పుడు మనము అకోలా జంక్షన్కి చేరుకుంటున్నాము. ఇక్కడైతే చాలా మంది దిగుతారు. సో అకోలా జంక్షన్ వస్తుంది చూడండి. 8:15కి రావాల్సిన ట్రైన్ 8:23కి లోపలికి వస్తుంది అనమాట స్టేషన్లోకి అయితే. సో ఇక్కడ కూడా చాలా మంది ఎక్కే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడైతే. సో అహ్మదాబాద్ నుంచి 704 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది అకోలా జంక్షన్. ఇక్కడ మొత్తం 6 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక లైన్ భుసావల్ జంక్షన్ నుంచి వస్తుంది. సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేస్తుంది డివిజన్ భుసావల్. ఇక్కడ కూడా ఫుడ్ దొరుకుతున్నట్టు. ఇప్పుడైతే టైం 8:26 అవుతుంది. ఇక్కడ నుంచి కచోరీ, 2 కచోరీలు, ఒక దాబేలి అని ఉంటుంది, అది తీసుకున్నా. సో
సో అది టేస్ట్ చూసి నేను చూస్తాను మీకు. చాయ్ అయితే ఇప్పుడే జస్ట్ తాగినండే. సో అది ఇప్పుడు ఫుడ్ అయితే తీసుకున్నామంటే ఓవర్ రేట్ అమ్ముతున్నారు. 150 రూపీస్ వెజ్ థాలీ, 80 రూపీస్ థాలీ 150 రూపీస్కి అమ్ముతున్నారు. సో అందుకని ఇది తీసేసుకున్నా. ఇప్పుడు తిని ఇది టేస్ట్ ఎట్లుందో కూడా జస్ట్ 5 మినిట్స్ ఆగిన తర్వాత వెళ్ళిపోయింది. చూడండి అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుందా. పర్బానీ జంక్షన్ వైపు వెళ్ళడానికి కూడా ఇక్కడ నుంచి ఉంటాయి అన్నమాట. సో చల్లగానే ఉంది. ఇది దాబేలి, ఇది కూడా చల్లగానే ఉంది, ఏం వేడిగా లేవు. ఏదో ఊరికే తీసేసుకున్నాం అనమాట పేరుకి అయితే. సో అకోలా జంక్షన్ నుంచి అయితే డిపార్చర్ అవుతుంది ట్రైను. సో ఇక్కడ కూర్చున్నా కాబట్టి క్లియర్గా చూపించలేకపోతున్నాను. అయినా ఇక్కడ అడ్డంగా ఒక ట్రైన్ కూడా ఉంది మధ్యలో. తిన్న తర్వాత పండుకోవాలనుకుంటున్నా. సో చూద్దాం, ఇంకోటి చూపించగలిగితే ఇంకోటి స్టేషన్ నేను కవర్ చేస్తాను. ఇంకొకటి రెండు. ఇంకో ట్రైన్ అకోలా జంక్షన్ వైపు వెళ్తుంది చూడండి. సో ఇది చాలా పెద్ద జంక్షన్ పాయింట్ కాబట్టి అది ఎక్కడి నుంచి వస్తుందో నేనైతే ప్రెజెంట్ చెప్పలేను. టైం అయితే 8:30 అవుతుంది. మన ట్రైన్ హట్కేసర్ క్రాస్ అయిపోయింది. యాక్చువల్లీ 8:50కి చేరుకోవాలి, బట్ ఇంకా మన ట్రైన్ అయితే హట్కేసర్ క్రాస్ అయ్యి వెళ్తుంది. నెక్స్ట్ డే స్టాప్ నేను మీకు చూపిస్తాను. యాక్చువల్లీ నైట్ నేను వర్ధా జంక్షన్కి ముందే పండుకున్నా. చర్లపల్లి వచ్చేసింది. ఇది చాలా పెద్ద రైల్వే స్టేషన్, హైదరాబాద్లో ఉన్న పెద్ద రైల్వే స్టేషన్స్లో ఒకటి. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. ఇది ఒక టెర్మినల్ రైల్వే స్టేషన్ అనుకుంటున్నారు. యాక్సిలేటర్స్ అన్నీ స్టార్ట్ చేశారు ఈ స్టేషన్లో కూడా. వర్ధా జంక్షన్ తర్వాత ఏం చూపించలేదు. నేను లేచేసరికి కాజీపేట జంక్షన్ అయిపోయింది. ఇప్పుడు సికింద్రాబాద్ అయితే. ఇప్పుడు టైం అయితే 9:27 అవుతుంది. యాక్చువల్లీ 8:50కి రావాలి, బట్ ఇది మొత్తం 9:27 అవుతుంటే కూడా ఇప్పుడు దిగుతాము. సో అట్లాంటి బిల్డింగ్ సేమ్ ఇక్కడ కడుతున్నారు. సో ఇది ల్యాండ్ మార్క్ బిల్డింగ్. ఎప్పుడైనా కానీ వస్తుంటే అక్కడ రాజ్కోట్ ఎక్స్ప్రెస్ నించుంది. 9:30 అయితే అయిపోయింది ఎట్లో రావడానికి. మధ్యలో నుంచి ఒక WH7 ఇంజన్ వెళ్తుంది చూడండి. అటు రేతిఫైల్ బస్ స్టాప్ ఉంటుంది అటు సైడ్. సికింద్రాబాద్ జంక్షన్లోకి ఎంటర్ అవుతుంది ట్రైన్ అయితే. మన ట్రైన్ 7వ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. 7th ప్లాట్ఫామ్ పైకి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే చూస్తూ ఉండండి అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.
ఇంతే వీడియో అయితే. మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ అన్నీ చేయండి.